హాయ్ గైస్ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇయ్యాల మళ్ళొక మంచి బ్యూటీ టిప్‌తో మీ ముందుకొచ్చిన. అదేంటంటే బీట్రూట్ బాత్ పౌడర్. తెల్లగా అవ్వడం అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అసలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కదా మనం తెల్లగా అవ్వడం కోసం. సో, అలా అవ్వడానికి మనం ఫేస్ పైనే ఎక్కువ ట్రయల్ చేస్తూ ఉంటాం కదా! ఒక్కసారి ఫుల్ బాడీ వైటనింగ్ చేస్తే తప్పేముంది చెప్పండి? కాకపోతే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అసలు మనకు ఇన్‌స్టాంట్‌గా ఏది దొరికితే అది వాడేద్దామని ట్రై చేస్తున్నారు. కొంత టైం కేటాయించి ఇలా మీ ఇంట్లోనే ఈజీగా, న్యాచురల్‌గా మీరు బాత్ పౌడర్‌ని తయారు చేసుకోండి. ఫుల్ బాడీ వైటనింగ్ చేసుకోండి. దానికోసం నేనిక్కడ 3 మీడియం సైజ్ బీట్రూట్‌లను తీసుకొని పీల్ ఆఫ్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ వాష్ చేసుకున్న బీట్రూట్‌లను గ్రేట్ చేసుకోవాలి. అలా తురుముకున్న బీట్రూట్ పీసెస్‌ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకు జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. దాన్ని ఫిల్టర్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ నేను బీట్రూట్ జ్యూస్‌ని వేడి చేస్తున్నానంటే, మనం అలాగే పచ్చి జ్యూస్‌లో మనం పౌడర్‌ని యాడ్ చేయడం వల్ల మనకు పౌడర్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. సో, అందుకని ఇలా చేయడం వల్ల మనకు చాలా కాలం ఉంటుంది. మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో, మనకు కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరకొచ్చేలాగా అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనకు ఈజీగా తెలిసిపోతుంది. అలా ఒక 5-10 మినిట్స్ వరకి వెయిట్ చేసుకోవాలి. 10 మినిట్స్ వెయిట్ చేశాక పక్కన పెట్టేసుకోండి. కాసేపు గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులో ఒక హాఫ్ కప్పు బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను. కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. లేదంటే లంప్స్ ఫార్మ్ అయితాయి. అలాగే హాఫ్ కప్పు మసూర్ దాల్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అదే అండి. ఎర్రపప్పు అంటారు కదా! ఆ పప్పుని పౌడర్ చేసి ఇలా చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకుంటున్నాను. ఏది యాడ్ చేసినా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే లంప్స్ ఫార్మ్ అయితాయి కాబట్టి తొందరగా డ్రై అవ్వదు పిండి అనేది. సో, తేమ ఉండడం వల్ల మనకు ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకు పౌడర్ ఎంత సరిపోతుందో అంతవరకు యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే బియ్య పిండినే ఒక ఫుల్ 1 కప్ వరకే ఏసుకోవచ్చు. నాకైతే ఇక్కడ మసూర్ దాల్ ఎక్కువ యూజ్ అవుతుందని నేను హాఫ్ కప్పు బియ్య పిండిని యూజ్ చేశాను. మీకు ఇష్టమైతే మొత్తం బియ్య పిండిని యూజ్ చేసుకోవచ్చు ఒక కప్పు వరకి. బీట్రూట్ జ్యూస్‌లో పిండి కలిపాక నాకు ఫైనల్‌గా అవుట్‌పుట్ ఇలా వచ్చింది. ఈ పిండిని నేను ఎండలో ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకుంటున్నాను. దానివల్ల మనకు తేమ ఉండదు ఎక్కువ. సో, ఎక్కువ కాలం స్టోరేజ్ ఉంటుంది. 1 అవర్ పాటు బాగా ఎండలో ఆరనిచ్చాక ఆ పౌడర్‌ని జల్లించుకోవాలి. జల్లించుకున్నాక మనకు ఇలా వస్తుంది. సో, ఫైనల్‌గా బీట్రూట్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. అయినా కూడా ఒక 20 మినిట్స్ వరకైతే మనం ఎండలోనే ఉంచుకోవాలి. ఉన్న తేమంతా పోయి మనకు బీట్రూట్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. సో, మనకు పౌడర్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో ఫైనల్‌గా నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. అదేంటంటే ఆరెంజ్ పీల్ పౌడరు. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అదెలాగో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూసేయండి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్‌ని యాడ్ చేయడం వల్ల మన స్కిన్ టోన్ అనేది చాలా బ్రైట్‌గా అవుతుంది ఇంకా. సో, అందుకని నేనిక్కడ యాడ్ చేశాను. దీని యూజెస్ ఇంకా నేను ఒక వీడియో కూడా తీశాను. కావాలంటే అది కూడా చూసేయండి. సో, ఫైనల్‌గా మనకు బీట్రూట్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఆ పౌడర్‌ని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ తీసుకొని దాంట్లో రా మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ రా మిల్క్ యాడ్ చేయడం వల్ల కూడా మన స్కిన్ అనేది చాలా బ్రైట్ అవుతుంది. సో, అందుకని రా మిల్క్ తీసుకున్నాను. ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పేస్ట్‌ని వాడినప్పుడు మాత్రం సోప్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. ఒకవేళ మీరు సోప్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ముందు సోప్‌ని యూజ్ చేసి తర్వాత ఈ పేస్ట్‌ని అప్లై చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో